నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్ళే హెడ్లైన్స్. ఆర్మూర్ పెద్దమ్మ ఆలయ సమీపంలో చిరుతపులి సంచరిస్తుందని ప్రచారం. పెద్దమ్మ ఆలయ పరిసరాల్లో ఆనవాళ్ల కోసం గాలించిన ఫారెస్ట్ అధికారులు. మామిడిపల్లిలో రైతుల సమావేశం. విద్యుత్ లైన్మెన్లను మార్చాలని డిమాండ్. ఆర్మూర్ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా దేవతా విగ్రహాల ప్రతిష్టాపన. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్లో రౌండ్ టేబుల్ సమావేశం. విద్య వైద్యం అందించాలని డిమాండ్. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెద్దమ్మ ఆలయ సమీపంలో చిరుతపులి సంచారం అంటూ ప్రచారం జరగడంతో ఫారెస్ట్ అధికారులు పెద్దమ్మ ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయ పరిసరాలు పరిశీలించి చిరుత ఆనవాళ్ల కోసం గాలింపు చేశారు. చిరుతపులి ఆనవాళ్లు లభించకపోవడంతో ఫారెస్ట్ అధికారులు చిరుతపులి లేదని స్పష్టం చేశారు. కానీ ప్రజలు ఒంటరిగా తిరగవద్దని, గుంపులుగా ఉండాలని సూచించారు. బడా భీమ్గల్లో జరిగిన వివాహ వేడుకలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజగంగారం కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు శుభాకాంక్షలు తెలియజేశారు. బాల్కొండ నియోజకవర్గంలో పలువురు ఆత్మీయుల వివాహాలకు హాజరై వధూవరులను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్మూర్ మైత్రి ఫంక్షన్ హాల్లో జరిగిన పచ్చలనడుకుడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు నడిపల్లి గంగాధర్ కోడలు వివాహానికి హాజరయ్యారు. అనంతరం బడా భీమ్గల్ కేకేఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ నాయకులు గురియాల రాజగంగారం కూతురు వివాహానికి హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో గల శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంట నాగుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నాకు లింగేశ్వర స్వామి ఆలయంలో వేద పండితుల పూజలతో శ్రీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంట నాగుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని, స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులున్నారు. నాథపుర పట్టణంలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీనమైనది. ఆ యొక్క దేవాలయ ప్రాంగణంలో పంచవిగ్రహ ప్రతిష్టాపన మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నాగేంద్రుడు, శివుడు, నందీశ్వరుడు ఈ 5 విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు మహావైభవంగా శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయం ఇంతింతే వటగింతే అన్నట్టుగా అభివృద్ధి చెందుతున్నది. ఈ యొక్క దేవాలయంలో ప్రతి సోమవారం సాయంకాలం విశేషమైన అల్పాహార కార్యక్రమం, విశేష పూజలు, అదేవిధంగా ప్రతి పూర్ణం రోజు మహాన్న ప్రసాదం చేయడం జరుగుతుంది. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు, తర్వాత రామకళ్యాణ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవాలయ అభివృద్ధి కమిటీ ఈ యొక్క ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా విశేషంగా సేవలు చేస్తూ ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడాను ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతున్నది. ఎట్లా నెరవేరుతున్నదో అట్లా ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని ప్రార్థిస్తున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ మామిడిపల్లిలో జరిగిన వివిధ శుభకార్యాలలో ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరావత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు సురేష్, రాంప్రసాద్, నూకల శేఖర్, గంగమోహన్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 111వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. మామిడిపల్లి లైన్మెన్లను మార్చాలని రైతులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మామిడిపల్లిలో గల ఎడ్ల సంఘంలో గ్రామ రైతులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మామిడిపల్లి విద్యుత్ శాఖ లైన్మెన్లు రైతులకు సహకరించడం లేదని, సమయపాలన పాటించడం లేదని ఉన్నత అధికారులు స్పందించి మామిడిపల్లి లైన్మెన్లను మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తవ్వన్న, సాగర్, సత్యనారాయణ, సాయిరెడ్డి, నర్సరెడ్డి, పోషెట్టి, సాయన్న, పెదబాజన్న, ఎర్రన్న తదితరులున్నారు. గుళ్ళో పూజారి మన ప్రసాద బియ్యనట్టు లైన్మెన్ల సంగతి అట్లా ఉన్నది. వేరే పక్క పొంటి అంకాపూర్లో కానీ ఇటు బాన్నపల్లిలో కానీ వాళ్ళకు కరెంట్ పర్ఫెక్ట్ వస్తున్నది. మాకు లైన్ మీద కరెంట్ లేక మా పొలాలు ఎండిపోతున్నాయి. మాకు దయచేసి డీ గారికి చెప్తున్నాము, మాకు ఈ లైన్ మీద మార్చేయాలా, ట్రాన్స్ఫర్ చేసేయాలా. మాకు వీళ్ళు వరకు రారు, వర్షపాతం కూడా లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. సుమారు మాకు మామిడిపల్లిలో 300 ఎకరాలు ఉన్నది. 200 ఎకరాలకు మాకు కానీ కరెంటు ఎక్కడ మామిడిపల్లిలో ఫోరేజ్ ఉన్నా కానీ లాభం లేకుండా ఉంది. ఈ విషయమై ఏఈ గారికి చెప్పడం ఏంటంటే మా రైతుల ఆవేదన విని మంచి లైన్ మెన్లను తీసుకొచ్చి మాకు మంచి సేవ చేయాలని లైన్ మెన్ ఏఈ గారికి, డిఈ గారికి లైన్ మెన్లు సరిపోకపోతే మీ ఏఈ గారికి చెప్పండి. మేము ఏఈ గారి దగ్గర దాకా తీసుకుపోయినాం ఇంతకు ముందు. మేడం కరెంటు లేదంటే మాకు కరెంట్ ఇబ్బంది లేదంటే ఇదే చెప్తున్నాం. మేము పై ఆఫీసర్లకు తెలియజేయండి. ఏమనగా రైతులందరి ఆవేదన ఇక్కడ లైన్ మెన్లు లేరు. గత 3 రోజుల నుంచి కరెంటు లేదు. తోటల్లో కరెంట్ లేదు. పొలాలు ఎండిపోవడం జరుగుతుంది. వర్షాలు లేవు. ఉచిత కరెంట్ ఇచ్చినా గానీ పక్క పంటి విలేజ్ అంకాపూర్ గానీ, తొర్లికొండ గానీ, బ్రాహ్మణపల్లి గానీ, గోవిందపేట గానీ అన్ని సరిగా నడుస్తున్నాయి. మా మామిడిపల్లికి వచ్చేసరికి కరెంట్ ఉండడం లేదు. 18 గంటలు ఇచ్చినా గానీ అందులో 5 గంటల సుఖ కరెంట్ ఇవ్వలేదు. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గల కమ్యూనిటీ భవనంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి కమ్యూనిటీ హాల్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సాయన్న మాట్లాడుతూ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థను స్థాపించి స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ కార్యక్రమాలు ఎంతోమందికి ఆదర్శమని తెలిపారు. అనంతరం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో 16 వారాలుగా వివిధ ప్రాంతాలలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమం నిర్వహించి పరిసరాలు పరిశుభ్రం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులున్నారు. నేడు విద్యానగర్ ఆర్మూర్ కాలనీలో మహాత్మా స్వచ్ఛంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శుభ్రతను అందరూ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమానికి మీరు సంకల్పం ఈ కాలనీలో చేసినందుకు ఒక అధ్యక్షునిగా, కాలనీ అధ్యక్షునిగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీటికి ఆహారం దొరకక ఏదో ఒక జీవరాశి మీద రక్తం పీల్చి ఆ రక్తాన్ని మన దగ్గరకు వచ్చి మన మీద వీలవడం వలన దాని డెంగ్యూ, మలేరియా ఇంకా రకరకాల వ్యాధులు ప్రబలించేటటువంటి ఉంది. కాబట్టి దీన్ని మున్సిపల్ వారు మరి స్వచ్ఛంద సంస్థలు ఇంకా ముందుండి విజయవంతంగా చేయాల్సిన అవసరం ఎంత ఉందని కానీ స్వచ్ఛంద సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాము. కమ్యూనిటీ హాల్లో ప్రతిరోజు యోగా సెంటర్ నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ శుభ్రం చేయాలి, శుభ్రంగా ఉంచుకోవాలని ఈ కమిటీ అధ్యక్షులు గారు, సభ్యులం, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులం అందరం కూడా 1 గంట అనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ చెదారము, మురికి నీరుతో నిండి ఉండేది. మా సభ్యులందరం కూడా తలా చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ చాలా అందంగా పరిసరాలు శుభ్రం చేశాము. దీని అందరికీ కూడా మా సభ్యులందరికీ, ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు. విద్య, వైద్యం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కని టీఫీజేపీ నాయకులు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్య, వైద్య ప్రజలకు అందించడం ప్రభుత్వాల బాధ్యత అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
టీపీజేపీ నాయకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అందుబాటులో తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు వైద్యం అందక అప్పుల పాలవుతున్నారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రజల ఆరోగ్యం ప్రభుత్వాల బాధ్యతని తెలిపారు. అనంతరం ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్య, వైద్యాన్ని వదిలేసి పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, బడ్జెట్లో సైతం నిధులు కేటాయించడం లేదని ఆగ్రహించారు. అన్ని రకాల వైద్య, విద్య, ఆరోగ్య సేవలను జాతీయం చేయాలి. అయితే అది ఇప్పుడప్పుడే సాధ్యం కాదు. అంటే ఈ ప్రధానంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఉండాలి. 70% ప్రజలకు సేవ చేసేటట్టుగా ఉండాలి. మిగతా 30% ఎవరికైతే తొందర ఉన్నది, ఎవరైతే తన నుండి రాగానే సిటీ స్కాన్ చేయించుకుందామనుకుంటారో వాళ్ళ కోసం అని ప్రైవేట్ సెక్టర్ ఉండాలి. దాన్ని మనం కాదండి, ప్రైవేట్ సెక్టర్ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ ఒక్క ప్రభుత్వ దాంట్లోనే సాధ్యమయ్యేది కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నాణ్యమైన విద్య, వైద్యం అందించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐయుకేఎస్ జిల్లా అధ్యక్షుడు సురేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి దేవరాం, టీయూసీ కార్యదర్శి ముత్తెన్న, పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గోదావరి, పీడీఎస్సీ జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్, రాజకీయ, దళిత ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ సావిర్ గంగాధర్, విప్లవ ప్రజా సంఘాల జిల్లా నాయకులు రాజేశ్వర్, ప్రకాష్, సత్యవ, బాబన్న, దామోదర్, నర్సయ్య, కిషన్, గంగారాం, అరవింద్, సాయిరెడ్డి, మమత తదితరులున్నారు. 100 మందికో డాక్టర్ ఉన్నాడు, కనీసం అక్కడ 1000 మందికో డాక్టర్ లేడు. ఆ స్పృహ లేదు కదా. 1000 మంది అంటే జిల్లాలో 25 అంటే 2,500 మంది కావాలి. 2,500 మంది డాక్టర్లు ఈ జిల్లాలో కావాలి. ఎవరు ఎంబీబీఎస్ డాక్టర్లు, సర్కారు, గవర్నమెంట్, ప్రైవేట్ ఎవరు చూసుకున్నా 1000 మందికో డాక్టర్ కూడా లేడు. ప్రజలకు ఒక నాణ్యమైన వైద్యం ఎట్లా అందిస్తామనేది కూడా ఒక చర్చ తీసుకురావాలి. సార్ చెప్పిన డిమాండ్లు పెట్టుబడిదారి పాలకులు తీసుకురాలి. ఇవన్నీ అనేకం కూడా ఎప్పుడు అమలైతాయి అంటే ప్రజల ప్రభుత్వం, ప్రజలు చైతన్యం కలిగి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ డిమాండ్ మనం చేస్తాం. ఇవన్నీ అమలు కావాలంటే నిజంగా ఈ సమాజం మారాలా? కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి? కేంద్ర ప్రభుత్వం దేన్ని ప్రోత్సహిస్తుంది అంటే 1990 నుంచే ఈ దేశంలో ఉన్న అన్ని విధానాలపైన నూతన ఆర్థిక విధానాల్ని, సరళీకృత ఆర్థిక విధానాల్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల యొక్క రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుని కాగా చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో మనం చూడాల్సింది ఈ వైద్య రంగంలో ప్రధానంగా నిర్లక్ష్యానికి గురి చేయబడుతుందో అది ప్రభుత్వాల యొక్క పూరితంగానే తన ఆలోచన పూరితంగానే కొనసాగుతుందని చెప్పక తప్పదు. దీనికి నలుగురు ప్రధాన కారకులు ఈ ప్రభుత్వ వైద్య విధానాన్ని ముందుమోపడానికి అని చెప్పడానికి. ఒకటి, ప్రైవేట్ లో ఉన్న మందుల తయారీ కంపెనీలు. 2, సర్జికల్ అంటే ఆపరేషన్ చేయడానికి ఏ వస్తువులైతే కావాలో ఆ వస్తువుల తయారీ కంపెనీలు. 3, పెట్టుబడిదారులు. 4వది మొత్తం ప్రభుత్వం మీద ఆజమాషి ఎలా ఇస్తున్న ప్రజాప్రతినిధులు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ భీమన్న కళ్యాణ మండపంలో నిజామాబాద్ జిల్లా ఆదివాసీ నాయక్పొడు కులస్తుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు భీమన్న గుడిలో ప్రత్యేక పూజలు చేసి కొమ్రం భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆదివాసీ నాయక్పొడు సేవా సంఘం అధ్యక్షుడు రామచందర్ మాట్లాడుతూ నాయక్పొడు కులస్తులంతా ఐక్యంగా ఉండి ఉపాధి అవకాశాలలో యువకులను ప్రోత్సహించాలని, కులస్తులకు ఎటువంటి ఆపద వచ్చినా సమయానికి సహాయ సహకారాలు అందించాలని, ఉన్నత విద్యను అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యార్థి పథకాన్ని అందే విధంగా ప్రోత్సహించాలని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో చేరే విద్యార్థులను ప్రోత్సహించి దరఖాస్తు చేసుకునే విధంగా చూడాలని, విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పించే విధంగా చైతన్యపరచడానికి తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు భోజన్న, ఉద్యోగుల సేవా సంఘం ముఖ్య సలహాదారు సాయన్న, ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్, కార్యదర్శి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్, పవన్, వివిధ మండలాల సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో పిఎస్ఎస్ఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీని నిర్వహించారు. గ్రామంలో ప్రధాన వీధుల గుండా తిరుగుతూ శాకాహారమే సేవించాలని, శాకాహారమే ముక్తికి మార్గమని నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. అనంతరం పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు సాయికృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఆదివారం గ్రామాల్లో అహింసాయుత శాకాహార ర్యాలీని నిర్వహించి ప్రజలకు శాకాహార ప్రాముఖ్యతను వివరించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రజలకు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను మాస్టర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం కమిటీ సభ్యులు, మాస్టర్లు తదితరులున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన వరద కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. మిడ్ మానేరు వరకు వరద కాలువ ద్వారా 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 1091 అడుగుల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లో ప్రస్తుతం 1079 అడుగుల నీరు ఉన్నాయి. వరద కాలువతో పాటు కాకతీయ కాలువ ద్వారా 3500, సరస్వతి కాలువ ద్వారా 800, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. గోదావరి ద్వారా ఎగువ ప్రాంతం నుండి సుమారు 8000 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్లోకి వచ్చి చేరుతున్నాయి. వరద కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో బాల్కొండ నియోజకవర్గ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం కింద 20,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయబడుతుందని తెలిపారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం వర్తిస్తుందని అన్నారు. ప్రాథమిక జీవనాధార వ్యక్తి మరణించినట్లయితే అతని వయసు 18 ఏళ్లు పైబడి 60 ఏళ్ల లోపు ఉండాలని సూచించారు. అర్హులైన వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నేరాల నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ యందు వినాయక చవితికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, నేరాల మీద వాటి నియంత్రణ కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గణేష్ మండప నిర్వాహకులకు కొన్ని ముఖ్య సూచనలు ఇవ్వడం జరిగింది. విగ్రహాలను వివాదాస్పద ప్రదేశాలలో, ప్రజలు తిరిగే రోడ్లపైన గణేష్ మండపాలు ఏర్పాటు చేయరాదు. ట్రాఫిక్ ఎటువంటి అడ్డంకులు కలిగించరాదని, పశువులను గణేష్ మండపాల దగ్గరికి రానివ్వకూడదు. వీధి కుక్కలు వగైరా మండపంలోని దీపాలను కింద పడవేయ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. భక్తుల వాహనాలను పార్కింగ్ కొరకు తగినంత దూరంలో నిర్దేశించిన ప్రదేశంలోనే ఉంచవలెను. మండపాల వద్ద వాలంటీర్లకు తప్పనిసరిగా ఫోటో ఐడి కార్డు ఉండే విధంగా చూడాలి. మండపాల వద్ద టపాకాయలను, ఇతర మందు గుండు సామాగ్రిని ఉంచరాదు. మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉంచాలి. స్థానిక అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అనుమతి లేనిది మండపాల వద్ద లౌడ్ స్పీకర్లు వినియోగించరాదు. మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించి కరెంట్ కనెక్షన్ తీసుకోవాలి. లౌడ్ స్పీకర్లను విద్యాలయాలకు, ఆసుపత్రులకు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చూసుకోవాలి. పోలీస్ సిబ్బందికి కొన్ని ముఖ్య సూచనలు ఇవ్వడం జరిగింది. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు ఉపయోగించకుండా చూడాలి. మండపాల వద్ద బాణసంచా పేల్చకుండా చూసుకోవాలి. ఈ సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, శ్రీనివాసులు, వై వెంకటేశ్వర రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, సిఏలు, ఎస్ఏలు, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. రాజకీయంగా ఎదుర్కోలేకనే బీజేపీ, కాంగ్రెస్లు కేసీఆర్ను టార్గెట్ చేశాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే బీజేపీ, కాంగ్రెస్లు కేసీఆర్ను టార్గెట్ చేశాయని అన్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కాళేశ్వరంలో కేసీఆర్ ఏ తప్పు చేయలేదని, చీమంత తప్పును కొండంత చూపుతూ కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో చేతులు కలిపిన రేవంత్ కేసీఆర్పై కుట్రలు చేస్తున్నారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే ఘోష్ నివేదిక అని, ఇది ఘోష్ రిపోర్ట్ కాదని రేవంత్, బండి సంజయ్ మౌత్ టాక్ రిపోర్ట్ అని ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయ ప్రేరేపిత రిపోర్ట్ అని అన్నారు. కేవలం మేడిగడ్డ 2 పిల్లలు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారని, మరి మూసీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉందా అని ప్రశ్నించారు. కొడంగల్ ఎత్తిపోతల పనులు మొదలయ్యాక కేబినెట్లో పెట్టలేదా? రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయర్లు, 530 మీటర్లు ఎత్తిపోయగలిగేటువంటి
పంపులు, మోటార్లు, 240 టీఎంసీల వాడుకునే సామర్థ్యం కలిగిన ఇవన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇన్ని ఉంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో దాంట్లో ఒకే ఒక బ్యారేజ్ ఆ మేడిగడ్డలో, దాంట్లో 85 పిల్లర్లు ఉన్న మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కొద్దిగా సమస్య వస్తే కాళేశ్వరం కూలిపోయిందని, అవినీతి జరిగిందని కంటిన్యూస్గా అదే దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, కాళేశ్వరం కొట్టుకుపోయింది, కూలిపోయింది అంటున్నారు. నేను ఇప్పుడు చెప్పిన ఇన్నిట్లో ఒకటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర సమస్య. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కూడా మొన్న వర్షాకాలం సీజన్లో పోయినసారి 5 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకొని నిటారుగా నిలబడి ఉన్నది. ఇప్పటికి మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకపోలే. రేవంత్ రెడ్డి, నీ కన్ను కనిపించకపోతే రా, చూపిస్తా నీకు. నేను మేడిగడ్డ బ్యారేజ్ నిటారుగా ఎట్లా నిలబడి ఉన్నదో చూపిస్తా. జరిగింది కేవలం 2 పిల్లర్లకి సమస్య. అనంతరం మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలపై, కార్యకర్తలపై అక్రమ కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం సరికాదన్నారు. ఒక విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ పోలీస్ ద్వారా వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దగ్గరికి నువ్వు వెళ్ళడమేంటి? సామాన్య మనుషుల లెక్క వాళ్ళ దగ్గర నువ్వు జవాబు చెప్పడం ఏంటి? వాళ్ళ ప్రశ్నకు జవాబు చెప్పడం ఏంటి? సిట్ వాళ్ళు దగ్గర రావాలి. అది జ్యుడిషియల్ కమిషన్ రాదని స్టేట్ పోలీస్ ఇచ్చినటువంటి సిట్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ వెళ్ళి ఒక సామాన్య మానవుడిలాగా వెళ్ళి నువ్వు చెప్తున్నటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే ఒక బజార్ రౌడీలాగా, ఒక బజార్ మనిషిలాగా నీకు ఇచ్చిన పవర్ వేస్ట్ అనే విధంగా నువ్వు నడుస్తున్న నడక కానీ, నువ్వు మాట్లాడే తీరు కానీ ప్రజలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కరప్షన్ గనిగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఉద్యోగ నియామకాలతో సహా అన్నింట్లో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. కవిత మాట్లాడుతూ సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం, ప్రకృతి ఇచ్చిన వరమని అన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ అనుభవించిన కరువు అందరికీ తెలుసని గుర్తు చేశారు. ఇవాళ సింగరేణి ఏరియా మినీ ఇండియాగా మారిందని చెప్పారు. తెలంగాణ వచ్చాక సింగరేణిలో పనిచేస్తున్న వారికి డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చాయి. నేడు 40,000 మంది ఉద్యోగులు సింగరేణిలో ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం 18 నుంచి 20% వరకు బొగ్గు మాత్రమే వెలికి తీశాము. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ కాస్ట్ మైన్స్తో పెద్దవాళ్లకు లాభం జరుగుతుంది. సింగరేణి ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని ఈ సందర్భంగా కవిత డిమాండ్ చేశారు. దీనిపై మోడీ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. హెచ్ఎంఎస్ అంటే సుభాష్ చంద్రబోస్ పెట్టిన సంస్థ అని వెల్లడించారు. తెలంగాణలో హెచ్ఎంఎస్ స్వతంత్ర కార్మిక సంఘంగా ఉందని తెలిపారు. హెచ్ఎంఎస్తో కలిసి సింగరేణి జాగృతి పనిచేస్తుందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం పనిచేస్తామని అన్నారు. సింగరేణిలో అంతర్గత ఉద్యోగాలను భర్తీ చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. సరైన వేతనాలు ఇవ్వాలని ఈ డిమాండ్ల అమలు కోసం దసరా తర్వాత సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో జాగృతి, హెచ్ఎంఎస్ కలిసి యాత్ర చేస్తామని కవిత కీలక ప్రకటన చేశారు. యాత్ర ద్వారా కార్మికుల్లో భరోసా నింపుతామని అన్నారు. ఓపెన్ కాస్ట్ల మూలంగా సింగరేణికి నష్టం జరుగుతుంది. దళారుల చేతుల నుంచి సింగరేణిని కాపాడాలి. దాదాపు 200 మంది మహిళలు సింగరేణిలో ఉన్నారని అన్నారు. చెప్పినటువంటి మాట, ఎందుకంటే సింగరేణి బిడ్డలంటే వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పాను. కానీ ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒక కరప్షన్కి వేదికగా చేసి, ఏం అవసరం అండి, ఎక్కడో ఉన్నటువంటి ఏదో ఏరియాలో ఉన్న కార్మికుడు మెడికల్ బోర్డుకు అప్లై చేసుకుంటే దానికి సెంట్రల్ బోర్డు ఎందుకు కావాలి? ఆయన ఉద్యోగం కదా, ఆయన ఇచ్చుకుంటా అంటున్న కొడుకు ఇమ్మీడియట్గా అన్ఫిట్ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మొన్న మీరు ఈ 54 మంది విషయంలో చేసినటువంటి అన్యాయాన్ని కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకొని వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మనందరికీ చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ఆలోచన, సింగరేణిలో జీవితకాలం పనిచేసినటువంటి వాళ్లకు సొంత ఇల్లు కళ అనేటటువంటిది నెరవేరే ఆస్కారం లేదని అనుకున్నాం. తెలంగాణ వచ్చినాక ఈ డిస్కషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, మనం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకొని సింగరేణిని లాభాల బాటలో పట్టించుకుందాం. నిజామాబాద్ జిల్లాలోని అన్ని రకాల కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక నాయకులు నిరూప లింగయ్య దాస్ అబ్దుల్ ప్రభుత్వాన్ని కోరారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పెన్షనర్స్ భవనంలో అబ్దుల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా లింగన్న మాట్లాడుతూ కళలు, సంస్కృతి, సామాజిక అభివృద్ధికి దోహదపడతాయని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అన్ని రకాల కళాకారులు సహకరించడం వల్ల పాట ఉద్యమానికి నాయకత్వం వహించిందని ఆయన తెలిపారు. కళ అన్నది ఒక ప్రత్యేక నైపుణ్యమని, సమాజంలో చెడు నిర్మూలనకు, మంచి అభివృద్ధికి తోడ్పడతాయని ఆయన తెలిపారు. కళాకారులు అనేక మంది ఉపాధి లేక అనేక సమస్యలతో బాధపడుతున్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం వేదిక కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ప్రజా కళలను ఆకాంక్షించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కళాకారులకు పెన్షన్ కనీసం 10,000 రూపాయలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని, పేద కళాకారులకు ఇల్లు నిర్మించాలని, కళాకారుల పిల్లలకు విద్యాసంస్థల్లో ప్రత్యేక అవకాశం కల్పించాలని, నిజామాబాద్ జిల్లాలో పూర్తి సౌకర్యాలతో సంగీత పాఠశాల మరొకటి ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత ప్రతి మండలంలో ఒక సంగీత పాఠశాల ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో ఉన్న రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని, కళా సంస్థలకు ఉచితంగా ప్రదర్శనకి ఇవ్వాలని ఆయన కోరారు. కళాకారులకు వాయిద్యాలను ఉచితంగా సబ్సిడీతో ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కళాకారులు చరణ్, చంద్రకళ, మధుసూదన్ గౌడ్, రాధాకిషన్, నర్సారెడ్డి, సాయిరెడ్డి, పోషెట్టి, సారారామకృష్ణ, తడకలపల్లి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ సాంస్కృతిక కళావేదికని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అగ్గు కథ, తర్వాత చిందు వాళ్ళు, భజన కళాకారులు, తర్వాత సంగీత విభావరి, కోలాటం, దప్పు కళాకారులు, అనేక మంది కళాకారులను కలిసి ఈ యొక్క ఇందూరు నిజామాబాద్ సాంస్కృతిక కళావేదికని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒక అధ్యక్ష వర్గాన్ని, మన యొక్క కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నుకోవడం జరిగిన తర్వాత ఈ ప్రజా కళారూపాల్ని ఎలా బతికించుకోవాలి, ఈ కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్యం ఎట్లా తీసుకురావాలనే రూపంతో ఈ కమిటీ ఏర్పడ్డది. నిజామాబాద్ గాండ్ల పట్టణ సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. ఈరోజు నిజామాబాద్ పట్టణ గాండ్ల సంఘ ప్రమాణ స్వీకారంకి విచ్చేసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నూతనంగా ఎన్నుకున్న గాండ్ల సంఘం అధ్యక్షులు, గాండ్ల సంఘ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, నూతనంగా ఎన్నుకోబడిన సంఘం సభ్యులకు, నూతన అధ్యక్షులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు కుల సంఘాల ఎలక్షన్లు జరుగుతున్నాయి అంటే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్నట్లు ఉన్నాయి. ఐక్యతగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. నిజామాబాద్ అన్ని కుల సంఘాల్లో ముందుండేది గాండ్ల సంఘం. ఇతర సంఘాలకు ఆదర్శంగా గాండ్ల సంఘం నిలుస్తుంది. నిజామాబాద్లో బోనాల పండుగ చాలా అద్భుతంగా చేస్తారు. నా వంతు గాండ్ల సంఘంకి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు బాసుల నాగరాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్, పీసీసీ స్టేట్ సెక్రటరీ రాంగోపాల్, నరాల రత్నాకర్, కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కుల సంఘాల ఎలక్షన్లు జరుగుతున్నాయంటే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ దగ్గర జరుగుతున్నాయి. కానీ మీరందరూ కూడా ఐక్యతగా ఉండి యునానస్గా ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్నందుకు అందరూ కూడా ప్రతి గాండ్ల సోదరుడికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. ఎందుకంటే వాస్తవంగా కుల సంఘాల కమిటీలు ఎట్లా ఏర్పడాలంటే యునానస్గా ఉంటేనే, ఐక్యతగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. దానికి నిదర్శనము నిజామాబాద్ నగరంలో అన్ని కుల సంఘాలలో ముందుండేది గాండ్ల సంఘము. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ పెద్దమ్మ ఆలయ సమీపంలో చిరుతపులి సంచరిస్తుందని ప్రచారం. పెద్దమ్మ ఆలయ పరిసరాల్లో ఆనవాళ్ల కోసం గాలించిన ఫారెస్ట్ అధికారులు. మామిడిపల్లిలో రైతుల సమావేశం. విద్యుత్ లైన్మెన్లను మార్చాలని డిమాండ్. ఆర్మూర్ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా దేవతా విగ్రహాల ప్రతిష్టాపన. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్లో రౌండ్ టేబుల్ సమావేశం. విద్య, వైద్యం అందించాలని డిమాండ్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.